హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్వి ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఫైనలీ మాది 1 year అయిపోయింది పెళ్ళి అయ్యి. అసలు మాకేం నమ్మబుద్ధి కావట్లేదు, తెలియదు అంత ఫాస్ట్గా మా 1 year అనేది ఎలా అయిపోయిందని చెప్పేసి. నిజంగా ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కితే ఎలా అయిపోతుందో అలా అయిపోయింది అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, హ్యాపీ మూమెంట్స్ ఉండేవి, అన్నీ ఉండేవి. బట్ ఇట్స్ బీయింగ్ సో ఫాస్ట్. సో ఇప్పుడు మేము బయటికి వెళ్ళే ముందు రెడీ అవ్వాలన్నమాట నేనైతే. అండ్ మీ 1 year మ్యారేజ్ యానివర్సరీ ఎక్స్పీరియన్స్ని కూడా కమెంట్స్లో అయితే షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను రెడీ అయిన తర్వాత మళ్ళీ మిగతా వీడియో అనేది షూట్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో గైస్, వీడియోని కంటిన్యూ చేసే ముందు అయితే చాలా మంది నన్ను అడుగుతున్నారు అనమాట, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ సో మెనీ మెంబర్స్, అక్క మీ స్కిన్ కేర్ సీక్రెట్ ఏంటి అని చెప్పేసి. సో అది వచ్చేసి క్యోస్కిన్ అనమాట. సో నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు, నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను క్యోస్కిన్ అనేది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ఇందులో ఏంటి మనకి బెనిఫిట్స్ అనేవి కూడా చెప్తాను. సో మనకి ఫేస్లో ఎలాంటి ఇష్యూ ఉన్నా ఆర్ మనకి హెయిర్కి రిలేటెడ్గా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో మనకి ఫొటోస్ అడుగుతాయి అనమాట. సో ఆ ఫొటోస్ని మనం షేర్ చేస్తే డెర్మటాలజిస్ట్ ఉన్న వాళ్ళు డెర్మటాలజిస్ట్ మనకి ఉన్న ప్రాబ్లమ్ని చూసి దానికి తగ్గట్టుగా వాళ్ళు మనకి కస్టమైజేషన్ చేసిన కిట్ పంపిస్తారు. అంటే నా స్కిన్కి ఏ ఇష్యూ ఉందో దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఒక కిట్ని కస్టమైజ్ చేసి నాకు అది పంపించారనమాట. సో అలానే అంటే ఇక్కడ నార్మల్గా అన్ని బ్రాండ్స్లో ఉన్నట్టు కాకుండా వాళ్ళు మనకంటూ మన స్కిన్కి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ అనేవి పంపిస్తారు. సో నాకు ఇందులో ఇది బాగా నచ్చింది. సో నా స్కిన్కి ఎగ్జాక్ట్గా ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ని వాళ్ళు కన్సిడర్ చేసి అది నాకు కిట్ కింద పంపిస్తారనమాట. అండ్ మీరు అనుకోవచ్చు పిక్స్ మనం పంపిస్తున్నాం కదా, అది సేఫా కాదా అని చెప్పేసి. అది 100% సేఫ్, ఎలాంటి ఇష్యూ భయం లేదు. సో ఇందులో మనకి ఏ ప్రొడక్ట్స్ ఇచ్చారనేవి కూడా నేను చెప్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే ఇది ఇచ్చారు డీప్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ అనమాట. సో నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఇప్పుడు మన డైలీ లైఫ్లో ఖచ్చితంగా అందరూ ఫేస్ వాష్ అనేది పక్కా యూజ్ చేస్తారు. సో ఇది ఒకటి యూజ్ చేస్తున్నాను కన్ఫామ్గా గైస్. అండ్ అలానే ఇది క్యోస్కిన్ వాళ్ళది సన్ స్క్రీన్ అనమాట. సో ఇది కూడా డెఫినెట్గా యూజ్ చేస్తాను. సో మన డైలీ లైఫ్లోని మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్. సో ఈ రెండునే. అండ్ రెస్ట్ ఇంకా ఈ 2 కూడా ఇచ్చారనమాట. సో ఈ 2 కూడా యూజ్ చేస్తాను, బట్ ఈ 2 ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. సో నేను బయటకు వెళ్తున్నాను. సో బయటకు వెళ్ళే ముందు ఆల్రెడీ నేను రెడీ అయిపోయాను గైస్. సో రెడీ అయిపోయాను, నేను మీకు ఇంకా చూపిద్దాం అనుకున్నా. సో ఇప్పుడు ఇంకా నేను సన్ స్క్రీన్ రాయలేదు, సో సన్ స్క్రీన్ అయితే రాసేసుకుంటాను. సో ఈ కిట్ మనకి ఆల్మోస్ట్ 3 months వరకు హ్యాపీగా వస్తుంది సింగిల్ పర్సన్ కాబట్టి. సో మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే లైక్ మనకి వేరే వాళ్ళతో షేర్ చేసుకునే అవసరం ఉండదు కాబట్టి మనకి 3 months వరకు వచ్చేస్తుంది ఎలాంటి ఇది లేకుండా. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే, ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నేను వీటి డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ నా కూపన్ కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు ఆఫ్ కూడా వస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి అందరినీ. సో చాలా వర్త్ ప్రోడక్ట్ అనమాట. సో ఇంకా మనం రెడీ అయిపోయాం కాబట్టి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వెళ్ళిపోయాం. ఈరోజు 8 మంది మ్యారేజ్ యానివర్సరీ కదా, మనం ఏం చేయాలి? కనీసం ఒక దువ్వడం, చీరకు అంచులైనా కుచ్చులైనా పెట్టడం చేసా ఒకటేనా? ప్రియాంకని చేయమన్నా, అది ఫోన్ లో బిజీగా ఉందని చెప్పి ఏదో చెప్తున్నాను. లేదు, నార్మల్ గా నీకు చెప్తాను, నువ్వు రావాలి. అదే చేసింది నేనే కదా, నువ్వే చేస్తాను. అసలు నీకు చెప్పింది నీకు అర్థమైందా? చెవులో ఫస్ట్ తీయు హెయిర్ కోమ్ చేసి కోమ్ చేయి. కొంచెం బ్లౌజ్ టైట్ చేయను అట్లా హెయిర్ కోమ్ చేసి ఎందుకు కట్టేసుకున్నావు ఇప్పుడు అసలు? ఏ సాయంత్రం ఇంక ఇప్పుడు వద్దా? ఇంత కష్టపడి రెడీ అయిన వద్దంటున్నావు ఏంటి? అలా అయితే నా హెయిర్ అంతా హెయిర్ ఫాల్ అయిపోద్ది, ఇంకా ఉన్న జుట్టు అంతా వేస్ట్ అయిపోద్ది. కింద నుంచి నెమ్మదిగా దూతారు. హ్యాండిల్ తేజ, హ్యాండిల్ విత్ కేర్. ఇది ఐటమ్ జెంటల్.
స్టడీగా ఉంది జిట్టు పడిపోతుంది. సో ఫస్ట్ వేరే బ్లౌజ్ వేసుకున్నా, అది సెట్ అవ్వలేదని మళ్ళీ ఇది చేంజ్ చేసా. బాయ్ నాను, బాయ్ బాయ్. చెప్తాడు బాయ్ వదిలేసి చెప్తే అవసరం లేదు. సో ఓకే, మా ఇల్లు కొంచెం మెస్సీగా ఉంది ఎందుకంటే మమ్మీ లేరు. నడు, బాయ్ బాయ్. సో ఇద్దరం ఒకలాంటివి పెట్టుకున్నాము, కానీ ఇది నాకు తేజ గిఫ్ట్ చేశాడు. బా పాటలు మంచి వేస్తున్నాడు, సాంగ్స్. స్టార్ట్ చేయలేదు నేను చూసుకుంటాను ఎక్కడ రన్ అవుతుందా. ఏ బాగుంటే తింటా, బాగాలేకపోతే తిన్నా. ఏది తెచ్చేస్తావు అంటే? వద్దు, ఇదే ఎక్కువ నాకు, మళ్ళీ అది ఇస్తామంట. వీటి సో ఈరోజు అంతా మేము ఏం చేసామంటే టెంపుల్కి వెళ్ళాం, దాని తర్వాత తినడానికి వెళ్ళాం. కానీ వీడియో షూట్ చేయలేదు, మర్చిపోయాను. చాలా ఆకలేసిస్తుంది ఇంకా అప్పుడు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాం, కాసేపు ఉన్నాం, బాబు దగ్గర ఉన్నాము. తర్వాత మళ్ళీ బయటకు వచ్చాం, మళ్ళీ తినడానికి వెళ్ళాం. తర్వాత మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ కూడా వీడియో తీసుకోలేదు, కొంచెం సేపు. తర్వాత తీయడానికి ట్రై చేస్తాను అవుతే. దాని తర్వాత ఇంకా అలా బీచ్కి వచ్చాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. సో రోస్టీ కాబట్టి రోజ్ కాదు, నువ్వు నాకు ఇచ్చావు. మనం రోస్టీలో చిన్న పెళ్లి చేసుకున్నాము, వ్యాలంటైన్స్ డే చేసుకుంటే బాగుంది కదా. పంతులు గడికి వెళ్ళి సో మా చిన్నోడితోని వీళ్ళ ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్కి రోజ్ ఫ్లవర్స్ అయితే ఇప్పిస్తున్నాను. హ్యాపీ రోజ్ డే. చిన్న గులాబ్ గారు ఇచ్చాడు. కొంచెం బిజీ. హ్యాపీ రోజ్ డే, హ్యాపీ రోజ్ డే. బాగానే ఉన్నావు. పువ్వు పడేస్తాడు, పువ్వు పట్టుకోండి. థ్యాంక్ యూ. పప్పు అందరికీనా ఎందుకు షూటింగ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. లాస్ట్ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చాడు. థ్యాంక్ యూ బాబు. చాక్లెట్ ఇది చాక్లెట్ రోజ్ డే చాక్లెట్ ఇవ్వరు. ఇది మ్యాజిక్ క్యాండిల్స్. ఇలాగే ఎన్నో కేకులు కట్ చేయాలనుకుంటున్నాను. ముందే చెర్రీ ఆడదాన్ని తినేసి నాదేం తినేసాను. ఏమైంది తిరుగుండు అంటది.
మీకు ముందు వచ్చేసిందిరా. చెప్పు. ఇది ఫస్ట్ అంటే యాక్చువల్లీ తేజని మాట్లాడమన్నాను కానీ మాట్లాడంట. ఎందుకంటే మేము కొత్తగా బ్లాగింగ్స్ చేస్తున్నాం కదా, సో సిగ్గంట, అందుకే మాట్లాడని చెప్పాడు. అందుకే ఇప్పుడు ఫస్ట్ నేనే మాట్లాడుతున్నాను. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ మై లవ్. సారీ మై హస్బెండ్. నువ్వు నా కోసం ఒక 4 మాటల్లో ఏమైనా చెప్పు, నేను వింటాను. అది నువ్వు చెప్పు, నేను వింటాను. ఎప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు నువ్వు చెప్పు. అసలు ఎప్పుడు అబ్బాయి లేక ఎప్పుడు నువ్వు చెప్తావా? ప్రతి ఇంటర్వ్యూలో నేనే చెప్పాను, నువ్వు చెప్పలేదు. నువ్వు ఎప్పుడు చెప్పు అసలు వెయిట్ చెప్పు. నువ్వు ఎప్పుడు చెప్పు. నేను బాగా చూసుకుంటాను. నేను ఏదో చెప్పాను కదా, నువ్వు చెప్పదేదో. నేను ఏదో చెప్పాను కదా, నువ్వు చెప్పు. నువ్వే చెప్పాలి. అంత లేదు, నేను చూసుకోబెట్టి. సరే చెప్పు. సరే సో నేను సరే నేనే సరేకి ఏదో అలా కొన్ని వస్తే నేనే తేజ కోసం ఒక 4 శబ్దాలు చెప్పు. ఎలా చెప్తావు చెప్పు. సో నేనే చెప్తాను తేజ కోసం. ఏం చెప్పాలి? ఫైనల్లీ 1 year అయిపోయింది. అసలు 1 year ఎలా అయింది కూడా మాకు తెలియదు. చెప్పాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చెయ్యాలి అని చెప్పేసి. నీలా ఏం కాదు, నాకు తెలుసు. సో సో అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి ఏమీ తెలియలేదు. మాట్లాడుతుంటే నా పక్క నుంచి ఎందుకు చెప్పాలి? నేనేమన్నా లైఫ్ లేదు, నాకు ఇష్టం లేదు. నాకైతే గొడవలు గట్రా నచ్చవు. నాకు కామ్ గోయింగ్ గా వెళ్తే ఇష్టం. అసలు నువ్వేం మాట్లాడవు కదా, అందులో నుంచి తీయాల రోజుని. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. ఇంకా ఈ రోజు ఏం చేసామంటే టెంపుల్ కి వెళ్ళాము. అది కూడా నేను తొందరగా రెడీ అయ్యాను. తేజ లేట్ చేశాడు అంతని. దాని తర్వాత ఇంకా బయటకు వెళ్ళి వచ్చి జస్ట్ సింపుల్ గా చేసుకున్నాము మా ఫస్ట్ 1 year యానివర్సరీ. ఎందుకు సింపుల్ గా చేసుకున్నావు? నా కోసం చెప్తానని చెప్పి మనం వెయిట్ చేసామని చెప్తే నువ్వు నా కోసం చెప్పావా? చెప్పలేదు కదా అసలు. ఏది కాదు, చాలా మంది అడుగుతారు ఎందుకు సింపుల్ గా చేసుకున్నారు అని. యాక్చువల్ సింపుల్ గా ఎందుకు చేసుకున్నామంటే మా పున్ను ఉన్నాడు కదా, సో చిన్నోడు, మేము ఎక్కడికైనా బయటకు వెళ్దామన్నా వదిలేసి వెళ్ళడానికి అవ్వదు. అందుకే అని చెప్పి మేము ఎక్కువ బయటకు వెళ్దాం అనుకున్నాం. బట్ ఇంకొద్దు. సో నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం. ఇంకా బాగానే చేసుకున్నాము. ఇంకా మాకు ఇలా కూడా నచ్చింది సింపుల్ గా హ్యాపీగా. అదే కాకుండా మా ఫ్రెండ్ కార్తీక్ వచ్చారని చెప్పేసి మేము కొంచెం మేము యానివర్సరీ ఎలా చేసుకున్నది కాదు, మెయిన్ థింగ్ మా మధ్య బాండింగ్ ఎలా ఉంది. ఈ రోజు అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా టైం స్పెండ్ చేసాం. యాక్చువల్లీ బయటకి ఎక్కడికి వెళ్ళి ఉంటే ఆ బయట దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసే ఉండేవాళ్ళమి. ఏ సెలబ్రేషన్స్ అయితే దాని మీద టైం ఉండిపోయేది. బట్ ఈ రోజు మేము ఒకరికొకరు టైం ఇచ్చుకొని టైం స్పెండ్ చేసాము. బయటకు వెళ్ళాము, అంతా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఈ 1 year అంతా కూడా బాగుండేది. తేజతో కష్టమే కానీ తప్పదు. సో ఈ 1 year అంతా ఎలా అయిందో మాకు తెలియదు. యాక్చువల్లీ రిలేషన్షిప్ లో ఉన్నాము ఒక 5 years అండ్ ఇది 1 year. 5 to 6 years ఎందుకంటే నోట్లోకి వెళ్ళిపోతుంది. సో అంత బానే ఉంది గాయస్. సో నెక్స్ట్ ఈరోజు సాటర్డే మాది యాక్చువల్లీ పడింది. సో దానివల్ల మేము నాన్ వెజ్ ఏమి తినడం కావలేదు. సో రేపు ఇంకా ఫ్యామిలీతో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. అది కూడా షూట్ చేస్తాను, యాడ్ చేయడం ట్రై చేస్తాను అంతే. 24 12 నాకే తీసుకుని పడుకున్నప్పుడు ఇచ్చి కాకపోతే
అన్న బూచి 40 బొక్క నాకు. మీ పెన్నికి చెప్పు డబ్బులని మావే అరే డబ్బులన్నీ నీవా? ఎప్పుడు చేసా మీ పిల్లికి చెప్పు. బా ఏ అంత నా ఓకే సేమ్ అలాగే కదా అక్కడ చాలా లైటింగ్ ఉంది ప్రియా. అసలు నీకు ఇది సో ఇంకా ఈవినింగ్కి ఫ్యామిలీతో అయితే బీచ్కి వెళ్ళామన్నమాట. అండ్ అలానే మా ఇన్లాస్ రాలేదు అని మళ్ళీ అడుగుతారేమో. సో రాలేరు కాబట్టి రాలేదు, దూరం కాబట్టి. అండ్ మేము కూడా సింపుల్గానే చేసుకున్నాం కదా అని చెప్పి ఇంకా ఏమీ అనలేదు. సో అంతే, ఇంకా కేక్ కటింగ్ కోసం వెళ్ళిపోయి యాక్చువల్లీ ఎక్కువ బ్లాక్ ఫారెస్ట్, మీరు బిఫోర్ వీడియో కటింగ్లో కూడా చూడొచ్చు బ్లాక్ ఫారెస్ట్, ఇక్కడ కూడా బ్లాక్ ఫారెస్ట్ కేకే. ఎందుకంటే నాకు మా చెల్లికి ఇది ఇష్టం అనమాట. తేజ కేక్స్ అంటేనే చాలా ఇష్టం, తేజకి శివకి. సో ఇంక ఇక్కడ జస్ట్ బీచ్ దగ్గర అలా అందరం కేక్ కటింగ్ చేసేసుకున్నాము. అండ్ అందరం కలిసి యాక్చువల్లీ రిసార్ట్ కూడా వెళ్ళామన్నమాట. మాది యానివర్సరీ తర్వాత వెళ్ళాము. యాక్చువల్లీ ముందు వెళ్దాం అనుకున్నాం, ఇంకా తర్వాత వెళ్ళాము అంతే. ఎక్కువగా హడావిడి చేసి సెలబ్రేట్ చేసుకోవాలని నేను అనుకోలేదు ఈసారి. అండ్ నాకు కొంచెం బాగాలేదు కూడా హెల్త్. సో అందుకే కొంచెం మేము సింపుల్గా ప్లెయిన్గా చేసుకున్నాము. అండ్ యా అంతే, మా ఫస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ. సో ప్రతి ఇయర్ ధూమ్ధామ్గా చేసుకోలేదు కదా, ఈ ఇయర్ ఇలా చేసుకున్నాం, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా సింపుల్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్, మేము సిచ్యువేషన్ బట్టి మా ఇయర్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. కానీ నిజంగానే లైక్ ఇప్పుడేగా పెళ్ళయింది, అప్పుడే 1 year అయిపోయిందా అని అనిపించింది మా ఇద్దరికి అయితే. అండ్ అప్పుడే మా చేతిలో ఒక చిన్న పున్నోడు కూడా వచ్చేసాడు అనమాట. సో ఇంక ఇక్కడైతే నాకు తేజ ఒక చిన్న రింగ్తో అయితే సర్ప్రైజ్ చేశారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ లైఫ్లోని పెద్ద పెద్ద గిఫ్ట్స్, పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ ఇంపార్టెంట్ కాదు, సమ్ టైమ్స్ చిన్నవి కూడా చాలా పెద్దగా అనిపిస్తాయి. సో నాకైతే ఫస్ట్ ఇయర్ యానివర్సరీ చాలా స్పెషల్గా అయ్యింది. అండ్ మా ఇద్దరికి చాలా స్పెషల్ మూమెంట్స్. సో మీ అందరికి కూడా ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. బై.